వెల్కమ్ టు వరుణ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. నేను లాస్ట్ ఇయర్ అక్టోబర్ 10th గోవా అయితే వెళ్ళాను. కొంచెం లేట్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. మన వీడియోస్ ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో. వీడియోస్ అయితే చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు బటర్ఫ్లై బీచ్ వీడియో అయితే పెడుతున్నాను. గోవాలో చాలా అండర్ రేటెడ్ బీచ్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. విజువల్స్ అయితే చాలా బాగా వచ్చాయి. బీచ్ అనేది క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. అది చాలా అండర్ రేటెడ్ బీచ్ అనమాట. చాలా దూరం ట్రెక్ చేసుకుని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే చాలా బాగుంటుంది. వీడియో అయితే పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. రోడ్డు అయితే చూస్తున్నారు కదా, చాలా అయితే గుంటలు వాన పడిపోయి మొత్తం బురద అయితే అయిపోయింది. అయినా కానీ ఈ బురదలోనే మేము ట్రెక్కింగ్ చేసుకుంటా వెళ్తున్నాము. దాదాపు 2 kilometers అయితే ఉంది ట్రెక్కింగ్ అనేది. మేమైతే అక్టోబర్లో వెళ్ళాము. అప్పుడు కొంచెం రెయినీ సీజన్ అవటం వల్ల బాగా వాన పడి ఇలా అయింది. మీరు ప్లాన్ చేసుకుంటే డిసెంబర్ జనవరి ఆ టైంలో అయితే ప్లాన్ చేసుకోండి. అప్పుడైతే చాలా బాగుంటుంది. చూసారు కదా ఇక్కడ గడ్డి అవన్నీ చెట్లు, చాలా నేచర్కి చాలా క్లోజ్గా వెళ్తున్నాం మనమైతే. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఆ విజువల్స్ అనేది చూపిస్తాను, బీచ్ అనేది ఎలా ఉంటుందో. చెప్పు మామూలుగా లేదు రోయ్, కొండను దొవ్వినట్టున్నారు. అగో బీచ్ సౌండ్ వినపడుతుంది. వచ్చాం, అదిగో కనపడ్డాయి వాటర్. అదే 1080pలో పెట్టా. అద్దుగో వర్మా, వర్తురా రే విష్ణు. సాధించావు ఇంతసేపటికి. యా వర్తు.
ఇక్కడ పక్కనే చిన్న కొండ ఉంటే ఆ కొండపైకి అయితే ఎక్కాము కొంచెం కష్టపడి. అక్కడి నుంచి చూడండి విజువల్స్ అయితే ఎలా వచ్చాయో. పైనుంచి చూస్తే మొత్తం బీచ్ వ్యూ అంతా కనపడుతుంది. ఇది చాలా చిన్న బీచ్. గోవాలోనే ఇది చాలా అండర్ రేటెడ్ బీచ్. చూశారు కదా బీచ్ విజువల్స్ అయితే ఎంత బాగున్నాయో. చాలా తక్కువ మంది జనాలు ఉంటారు ఇక్కడైతే. మీరు ఎప్పుడన్నా గోవా వెళ్తే ఈ బీచ్ మట్టికి అస్సలు మిస్ అవ్వద్దు. పేరు గుర్తుపెట్టుకోండి, బటర్ఫ్లై బీచ్ గోవాలో ఉంటుంది. అస్సలు మిస్ అవ్వకండి ఈ బీచ్ అయితే. ఈ వీడియోకి అయితే ఇంతే. మన ఛానల్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.